భద్రాద్రి కొత్తగూడెం డిపో ముందు ఆర్టీసీ కార్మికులు బస్సులను నిలిపివేసి నిరసన చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ పెండింగ్లో పెట్టడాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. సుదీర్ఘ కాలంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించడం శుభపరిణామమన్నారు. దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులు పడ్డ అవస్థలకు విలీనం ద్వారా ఉద్యోగ ఆర్థిక భద్రత లభిస్తుందని కార్మికులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గవర్నర్ చర్యలను నిరసిస్తూ 2 గంటల పాటు కొత్తగూడెం డిపోలో నిరసనలు చేపట్టారు కార్మికులు. ఆర్టీసీ బిల్లును వెంటనే ఆర్టీసీ బిల్లును వెంటనే ఆర్టీసీ బిల్లును వెంటనే ఆర్టీసీ బిల్లును వెంటనే గత నెల 31వ తారీఖున రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలనే ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగినదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా 55 రోజులు చేసినటువంటి సమ్మెలో కూడా ఇబ్బందులు పడ్డాం. ఈ డిమాండ్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటటువంటి నినాదంనే అప్పుడు ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని అభ్యంతరాల వల్ల దాన్ని ఆపి కార్మికులు పడ్డటువంటి బాధలను కేసీఆర్ గారు చూసి ఇప్పుడు మమ్మల్ని ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే దాని మీద అభిని ప్రవేశపెడితే అందరూ మద్దతు తెలియజేశారు. కానీ